కొంతమంది బుద్ధిమంతులు కూడా ఉంటారు. దాన్ని గుర్తించేవాళ్ళు, వాళ్ళలో ఉండేటువంటి ఆ కళను కొంతమంది గురువులు ప్రోత్సహిస్తే అభివృద్ధికి వచ్చేటువంటి దశ ఉన్నారు. అలాంటి సరస్వతి దేవి మీకు శుభాశీస్సులు ఇవ్వాలి. ఈ సాయి కళాశాలలో పనిచేశారు. తర్వాత వేరే కళాశాల కరస్పాండెంట్గా చేస్తాను, చేసినాను, ప్రిన్సిపాల్గా చేసినాను. కానీ విశ్రాంత జీవనం అయినా తెలుగు భాష అనేది అది ఎందుకో భగవద్గీతము సరస్వతి దేవి కృపా కటాక్షము అది మాకు కలిగితే కనుక తెలుగు అంటే అక్కడ ఏదో వెలుగు కనిపిస్తుంది. దీపం దగ్గరికి పురుగులు ప్రవేశించినట్టు ఆ వెలుగు దగ్గరికి మేము పోతుందట. ఈరోజు చాలా గొప్ప కవి అయినటువంటి మహానుభావుడు గురజాడ వెంకటరామారావు గారు. గురజాడ అంటే మీకు దేశభక్తి గీతం గుర్తుకొస్తుంది. ఏంటో దేశభక్తి గీతం? దేశమును ప్రేమించుకున్నాను. ఒక్క మాట చాలు. ఎందుకంటే ఆ ఒక్క మాట కొన్ని లక్షల విలువ చేసేటువంటి మాట, మన జీవితాలను తీర్చిదిద్దేటువంటి మాట. కవి కావలజని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటంటే అక్షర రూపం దాల్చిన ఒకే ఒక్క సిరా చుక్క, ఇంకులే సిరా చుక్క. ఇప్పుడు ఇంకు లేదు, రెడ్ పెన్ను. అప్పుడు ఇంకు చాలా మంది ఏం చేసేవాళ్ళు అంటే ఇంకు పెన్ను రాసేటప్పుడు అంత పూసుకునేవాళ్ళు అంట. ఇంకుని చేతులకి ఆడ కానీ లీక్ అయ్యేది. ఇప్పుడు ఆ తిప్పలు లేదు. ఆ చిరా చుక్క వేస్ట్ కాకూడదు. ఎందుకంటే అదే అక్షర రూపం దాలిస్తే ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అంటాడు. అంటే నాయన నువ్వు రాసినటువంటి కొన్ని అక్షరాలు ఒకే ఒక్క చుక్క శిలాతో రాసిన అక్షరాలు, ఆ అక్షరాలను గురించి 1,00,000 మంది ఆలోచించాలి అని అర్థం. 1,00,000 మెదళ్లకు కదలిక. ఈనాడు గురజాడ అప్పారావు గారు ఆనాడు రాసినటువంటివి తక్కువగా కావ్యాలైనా ఈనాడు 100 కొద్ది పుస్తకాలు రాసేవాళ్ళు ఉన్నారు. ఎన్నెన్నో రాసుకుంటారు. కానీ గురజాడ అప్పారావు గారికి వచ్చిన పేరు రాలేదు. ఎందుకంటే దేశభక్తి గీతించాలి. ఏమన్నా దేశం అంటే భక్తి కాదు, దేశం అంటే మనుషులు. ఇప్పుడు ఇక్కడ సాయి కాలేజ్ అంటే గోడలు డెస్కులు కాదు, విద్యార్థులు అని చెప్పాలి మనం. ఈ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారు, ఎలాంటి ఉద్యోగాల్లో ఉన్నారు, ఎవరెవరు ఉన్నత స్థాయిలో ఉన్నారు, అప్పుడు ఆ కళాశాల గొప్పతనం చేస్తుంది. వజ్రాల గని, బొగ్గుల గని రెండు. వజ్రాల గనిలో ఏం దొరుకుతాయి? వజ్రాలు. బంగారపు గనిలో బంగారం, బొగ్గుల గనిలో బొగ్గు. కనుకనే కొన్ని కళాశాలలు, కొన్ని విద్యా సంస్థలు వజ్రాల గనులాగా ఉంటాయి. అలాగే వెలిగిన కళాశాల ఒకప్పుడు మరి మధ్యలో అవాంతరాలు రావడం తద్వారా ఇవో జరిగి ఉంటాయి. మరి ఇక్కడికి ప్రిన్సిపాల్గా వచ్చినటువంటి వ్యక్తి మాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి దామోదర్ రెడ్డి గారు. ఆయన చూసే సామాన్యంగా ఉంటాడు, పొగడతా కాదు, కానీ చాలా పుస్తకాలు రాశారు. వాల్మీకి ఆదికవి రామాయణం రాశారు కదా, వాల్మీకి రామాయణాన్ని గురించి చాలా పరిశోధన చేశారు. ఆ పుస్తకం ఆవిష్కరణ సభలో మేమంతా వెళ్ళి చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈయన పిహెచ్డి చేశాడు. ఏ యూనివర్సిటీలో ప్రొఫెసర్గాను లెక్చరర్గాను ఉండవలసిన వాడు గవర్నమెంట్లో. కొంతమందికి ఏం రాస్తుందంటే మాలాంటి వాళ్ళకి అంతే, నువ్వు ఎంత చదువుకో ఎంత ఉన్ని గవర్నమెంట్ జీతం తినే యోగం ఉండదు. కొందరు మరి కొంతమంది అంతరాలు ఎక్కువ ఛాన్స్ వచ్చింటాయి. అలాగే ఈయన కూడా అలాంటి స్థాయిలో ఉండవలసిన వాడు. ఈయన ప్రాచీనాంధ్ర కావ్యాలలో రాజనీతిని ఒకటి రాశారు, పిహెచ్డి చేశారు. ఇంకొక విశేషం, మీకు డిగ్రీలో రాజనీతిలో పాఠం ఉంటుందనుకుంటా, ఉందా? రాజనీతి అనేది ఏంటంటే పరిపాలన ఎలా చేయాలి, రాజైన వాడు ఎలా ఉంది. అప్పుడు రాజ్యాలు రాజులు, ఇప్పుడు ప్రజాప్రభుత్వాలు నాయకులు. ఈ ప్రజాప్రతినిధులైన వాళ్ళు ఎలా పరిపాలించాలి ప్రజలు. నన్నయ్య గారి పాఠం గురించి మీకు ఉంటుంది రాజనీతి. ఈయన నన్నయ్య గారి గురించి కానీ మిగతా మన పురాణాల్లో ఉన్నటువంటి కవులు రాసిన పుస్తకాల్లో కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ శ్రీకృష్ణదేవరాయ అని జయజేవి చెప్తామే. ఎవరికి? శ్రీకృష్ణదేవరాయ. అభిరాంధ్రబోధుడు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన మహానుభావం. ఆయన తెలుగు లెస్స అని చెప్తే తెలుగు లెస్స లెస్ అయిపోతుంది.
ఎందుకంటే ఒకప్పుడు డిగ్రీలో ఫస్ట్ ఇయర్కు సెకండ్ ఇయర్కు తెలుగు ఉండేది. మామూలుగా 4 సెమిస్టర్లు ఉండేది కదా, ఇప్పుడు 2 సెమిస్టర్లు ఉన్నాయి. అంటే కేవలం ఫస్ట్ ఇయర్ మాత్రమే 1 సెకండ్